హాయ్ గాయ్స్, చాలా రోజులైంది మనం రివ్యూ చేసుకొని ఒకరినొకరిని చూసుకొని. బట్ ఎనీవేస్, టైం ఏం వేస్ట్ చేయకుండా మనం ఎంపురాన్ రివ్యూలోకి వెళ్ళిపోదాము. ఎంపురాన్ ఒక మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఎరిపప్ప ఫిల్మ్, అట్లా అని మళ్ళీ ఏదో లైట్ ఫిల్మ్ కూడా కాదు, చాలా స్ట్రాటజిక్ పొలిటికల్ ప్రాపగెండా ఫిల్మ్ కూడా. సో చాలా మాట్లాడొచ్చు దీని గురించి, అండ్ మనం ఉన్నదే మాట్లాడనికి కాబట్టి మాట్లాడేసుకుందాం. సో ఎస్, ఫ్రమ్ ద డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్. మనకు తెలుసు పృథ్వీరాజ్ సుకుమారన్ ఒక గ్రేట్ టాలెంట్, గ్రేట్ యాక్టర్ ఇవేం కాదు, కానీ ఆయన ఒక గుడ్ మేనేజర్, గుడ్ టాలెంట్ హంటర్, గుడ్ CEO టైప్ క్యారెక్టర్ అన్నమాట. అంటే ఎవరి దగ్గర టాలెంట్ ఉన్నది, నెట్వర్కింగ్ ఎట్లా చేసుకోవాలి, ఒక ప్రాజెక్ట్ ఎట్లా మౌంట్ చేయాలి, స్క్రిప్ట్ ఎక్కడి నుంచి పిక్ చేసుకోవాలి, ఒక పెద్ద స్టార్ ని ఎట్లా ఒప్పించాలి, ఇలాంటి నెట్వర్కింగ్, CEO మార్కెటింగ్ టైప్ విషయాలు పృథ్వీరాజ్ సుకుమారన్ చాలా బాగా చేస్తాడు. అందుకే చూస్తున్నాం తెలుగులో పెద్ద ప్రాజెక్టులు, హిందీలో పెద్ద ప్రాజెక్టులు వస్తూనే ఉంటాయండి. అంటే చాలా మంది టాలెంటెడ్ పీపుల్ కి రాని ఆపర్చునిటీస్ పృథ్వీరాజ్ సుకుమారన్కి వస్తాయి, ఎందుకంటే హీఈస్ గుడ్ ఎట్ దీస్ థింగ్స్. అదే ఆయన స్ట్రెంగ్త్. బట్ అగైన్ ఇందాక చెప్పినట్టు ఆయన ఒక యావరేజ్ టు బిలో యావరేజ్ యాక్టర్ అండ్ ఆల్సో వెరీ వెరీ మీడియోకర్ బేసిక్ డైరెక్టర్. అఫ్ కోర్స్ జనాలు నాతో ఏకీభవించకపోవచ్చు, గోట్లో చాలా బాగా యాక్టింగ్ చేసిరు అది ఇది అని అనొచ్చు. బట్ అగైన్ ఇది నా పర్సనల్ ఒపీనియన్, అండ్ కేరళలో చాలా మంది నాతో ఏకీభవిస్తారు అన్న విషయం మన తెలుగు వాళ్ళకి తెలియదు కాబట్టి నేను మళ్ళీ స్ట్రెస్ చేస్తున్నా పాయింట్ ని. ఓకే, నో హెడ్, జస్ట్ తెలిసిన విషయం చెప్తున్నా. సో అగైన్ మనందరికి తెలిసినట్టే ఎంపురాన్ వచ్చేసి లూసిఫర్ సీక్వెల్. అదే లూసిఫర్ సినిమాని తెలుగులో మన బాస్ గాడ్ ఫాదర్ అని రీమేక్ చేసిర్రు. ఎందుకు చేసిర్రు ఏంది మనకు తెలియదు, కానీ ఇట్స్ ఏ వెరీ బ్యాడ్ ఫిల్మ్. గాడ్ ఫాదర్ అనేది చాలా బ్యాడ్ సినిమా. లూసిఫర్ అనేది అంత బ్యాడ్ ఫిల్మ్ కాదు, కొంచెం ఇంట్రెస్టింగ్ ఐడియాస్ ఉంటాయి, కొంచెం బెటర్ స్క్రిప్ట్ ఉంటది, కొంచెం డీసెంట్ ఎగ్జిక్యూషన్ ఉంటది. బట్ అగైన్ లూసిఫర్ కూడా స్క్రిప్ట్ బాగున్నప్పటికీ కూడా డైరెక్షన్ లెవెల్లో చాలా బేసిక్ అనిపిస్తూ ఉంటది. అందుకే ఆ సీరియల్ స్టైల్, స్టేజింగ్, ఆ యాక్షన్, ఆ ఇమేజ్ అంత గొప్పగా ఉండదు అన్నట్టు. బట్ నంద లెస్ లూసిఫర్ అనేది మలయాళం ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్, లైక్ చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అనమాట. సో నేచురల్లీ మలయాళం ఆడియన్స్ లో ఎంపురాన్ మీద చాలా హైప్ ఉంది, అండ్ హైప్ మధ్యలోనే రిలీజ్ అయింది. బుక్ మై షోలో కూడా కొంచెం ఒక 1 డే అట్లా హల్చల్ చేసింది. కానీ నేను తెలుగులో బుకింగ్స్ అవన్నీ చూస్తే అంత పెద్ద హైప్ ఏం లేదు, ఎందుకంటే మనకి లూసిఫర్ పెద్ద ఎక్కలేదు, గాడ్ ఫాదర్ అయితే అసలు ఎక్కలేదు. సో యా, ఎంపురాన్ ఎట్లుంది అంటే, ఎంపురాన్ లో బెస్ట్ పార్ట్ వచ్చేసి దీని టైటిల్ మస్తు కూల్ ఉంది, ఎంపురాన్ అని. అదే బెస్ట్ పార్ట్. ఇంకా కథ ఎట్లుంటది అంటే, అప్పుడు ఒక 13-14 year old పిల్లాడికి ఇంటర్నెట్ యాక్సెస్ వచ్చేసి ప్రపంచం ఎట్లా పనిచేస్తుంది, డాట్లు కనెక్ట్ చేద్దాం, ఈ జోన్ లో ఉంటది కదా, అలా అంటే ఒక కథ రాసుకొని ఈ ర్యాండమ్ జియోగ్రఫికల్ లొకేషన్స్, MI6 ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ వీళ్ళందరినీ కంట్రోల్ చేసి ఒక డాన్ అబ్రమ్ ఖురేషి, లైక్ ఆ లెవెల్ కథనే. అంటే జీరో డెప్త్, జీరో బేసిస్ ఇన్ రియాలిటీ, ఏదో మాస్ సినిమా తీద్దామని ర్యాండమ్ గానే ఉంటది. అంటే ఇది కాన్స్పిరసీ లెవెల్ స్టఫ్ కూడా కాదు, లైక్ బేసిక్ స్టూపిడ్ స్టఫ్ అన్నమాట. బట్ అగైన్ స్టూపిడ్ స్టఫ్ ఈజ్ నాట్ ఇల్లీగల్, సో చేసుకోవచ్చు. బట్ మనకు చూస్తున్నంత సేపు ఒక పాయింట్ తర్వాత అరే వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని అనిపిస్తుంది, ఎందుకంటే అగైన్ స్టూపిడ్ అయి ఉండొచ్చు కథ అంతా, కానీ కథ ఉంది మూవీలో, మూవింగ్ పీసెస్ ఉంటాయి, ఒక ఏమంటారు బ్రాడర్ వరల్డ్ వ్యూ ఉంటది, వరల్డ్ బిల్డింగ్ ఉంటది. కానీ ఇంత బొంబాస్టిక్ కథ ఉన్నప్పటికి కూడా చూస్తున్నంత సేపు పెద్దగా ఇంట్రెస్టింగ్ అనిపించదు, ఎందుకంటే బేసిక్ బిలో యావరేజ్ డైరెక్షన్, లైక్ స్టేజింగ్ కాడ్ నుంచి, యాక్షన్ కాడ్ నుంచి, ఏ కెమెరా ఎక్కడ ఉంటుంది, లైక్ సీన్ ఎట్లా రివీల్ అవుతుంది, లైక్ ఇక ఏ జమానా షాట్లు ఏవి నాకు తెలియదు. అగైన్ పాపం పృథ్వీరాజ్ గారు అయితే చాలా సిన్సియర్ గానే ట్రై చేస్తా ఉంటారు, కానీ లేదు అక్కడ స్టఫ్ లేదు. సో మనకి చూస్తున్నంత సేపు కథ పోతుంటది, కానీ ఏం ఎక్సైటింగ్ అనిపించదు. బ్యాక్గ్రౌండ్ లో ఏదో హెవీ మ్యూజిక్ వస్తా ఉంటది, ఎంపురాన్ అని. ఓకే, ఫస్ట్ టైం విన్నప్పుడు బాగానే ఉంటది, బట్ ఇక ఒక పాయింట్ తర్వాత ఎటు పోతుందో అర్థం కాదు. సో మీరు డ్రామా లెవెల్లో, ఆ క్యారెక్టర్ లెవెల్లో, ఆ బేసిక్ చిన్న చిన్న పాలిటిక్స్ లెవెల్లో కనెక్ట్ అయితే సినిమా మీకు పర్లేదు, ఎంగేజింగ్ అనిపించచ్చు. నాకైతే చాలా బోరింగ్ అనిపించింది టు బి ఆనెస్ట్ లార్జ్లీ. కానీ ఒక టిపికల్ తెలుగు సినిమాలో పెద్ద హీరో అనగానే కథే ఉండదు, ఆ లెవెల్లో ఉండదు సినిమా, కాబట్టి ఏదో లెవెల్లో కథ ఉంది కాబట్టి ఆ ప్రోగ్రెషన్ లో మనం చూస్తాం సినిమా. ఇంకా ఏం చూస్తున్నాం అని జుట్టు అయితే విక్కోము, సో అట్లా వెళ్ళిపోతా ఉంటుంది సినిమా. అండ్ టెక్నికల్లీ కూడా ఇందాక చెప్పినాం కదా, వెరీ బేసిక్ డైరెక్షన్, లైక్ బిలో యావరేజ్ బేసిక్. దానికి తగ్గట్టుగానే యాక్టర్స్ కి ఇచ్చే క్యూస్ అట్లనే ఉంటాయి, వాళ్ళ యాక్టింగ్ అట్లనే ఉంటది. యా, అండ్ టెక్నికల్లీ కూడా అనమార్ఫిక్ ఏదో వాడిర్రు, పృథ్వీరాజ్ ఏదో నేను పెద్ద కెమెరా ఇట్లా లుక్ పోదాం ఫిల్మ్ మేకింగ్ అని ట్రై చేసిండు. ఈ మధ్య ప్రశాంత్ నీల్తో కొంచెం సాన్నిధ్యం పెరిగింది కాబట్టి ఆ లుక్ ప్రశాంత్ నీల్ లాగా డార్క్ బ్లాక్ పోదామని అనుకున్నారు. ఆ కలర్ ప్యాలెట్ అదంతా వర్క్ లేదు. నాట్ ఎవ్రీబడి కెన్ బి ప్రశాంత్ నీల్ కదా. అగైన్ నో అఫెన్స్, ప్రశాంత్ నీల్ ఇస్ ద బెస్ట్. ఆలోచన రావడం తప్పు కాదు, దాన్ని ఎగ్జిక్యూట్ సరిగా చేసి ఉండాల్సింది అన్నది ఒక్కటే నా అబ్జర్వేషన్. సో యా, ఇమేజ్ కొంచెం బేసికే ఉంటది, యాక్టింగ్ టిపికల్ సీరియల్ స్టైల్ గా వాళ్ళకి వచ్చింది న్యూట్రల్ గా చేస్తా పోతా ఉంటారు. అండ్ లూసిఫర్ లో లాగానే ఈ ఎంపురాన్ లో కూడా మోహన్ లాల్ కి పెద్ద క్యారెక్టర్ ఏమి ఉండదు, పెద్ద పెద్ద డైలాగులు ఉండవు, జస్ట్ అట్లా జైలర్లు వచ్చినట్టు స్లో మోషన్ నడుచుకుంటూ రావాలి, సినిమా మొత్తం అట్లే ఉంటారు. సో మోహన్ లాల్ గారిది కూడా పెద్దగా ఇంపాక్ట్ ఏమి ఉండదు. దానికి తోడు ఆయన కొంచెం విచిత్రమైన బట్టలు వేసిరు దీంట్లో ఎంపురాన్ అనగానే, అది కొంచెం
అటు ఇటు ఉంటది. మేబీ కేరళ వాళ్ళకి నచ్చొచ్చేమో, మనకి పెద్దగా వర్కౌట్ కాకపోవచ్చు అనేది నా ఒపీనియన్. సో మోహన్ లాల్ గారి లెవెల్లో కూడా పెద్దగా ఏం లేదు ఇంపాక్ట్. మనకి స్క్రీన్ టైం ఎక్కువ కనిపించేది టొవినో థామసే కనిపిస్తూ ఉంటాడు, అండ్ హీస్ లైక్ డీసెంట్. అండ్ మొన్న మనసిలేవ చేయబట్టి మంజు వారియర్ గారు కూడా కొంచెం హైప్ లోకి వచ్చిర్రు. ఆవిడకు కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారని ఈ మధ్య నాకు కూడా తెలుస్తుంది. బట్ ఆవిడది కూడా స్టాండర్డ్ టిపికల్ రోలే, పెద్ద ఎక్సైటింగ్ రోల్ ఏం లేదు. అండ్ చెప్పినట్టు పాట ఒకటి రెండు మధ్యలో వస్తుంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ వస్తుంటది కానీ అంత ఎక్సైటింగ్ స్కోర్ ఏం అనిపించలేదు నాకైతే. సో టెక్నికలీ కూడా ఎంపురాన్ అంత పెద్ద గొప్ప సినిమా ఏం కాదు. అగే నేను మళ్ళీ చెప్తున్నా కదా, కేరళ వాళ్ళకి నచ్చొచ్చు, అక్కడ పెద్ద హిట్ అవ్వచ్చు. నేను అయితే తెలుగు డబ్బింగ్ చూసిన మూవీని, సో నేను మన దృష్టి కోణంలోనే మాట్లాడుతున్నాను. అండ్ డబ్బింగ్ విషయానికి వస్తే ఓకే, డబ్బింగ్ పెద్దగా బ్యాడ్ లేదు, గ్రేట్ లేదు. ఎందుకంటే మూవీలో చాలా డైలాగ్ హిందీలో ఉంటది, బేసిక్గా ఉంటది. లాంగ్వేజ్ హెవీ ఫిల్మ్ ఏం కాదు ఇది. ఆ మధ్య మధ్యలో ఆ స్తోత్రాలు ఏవో చెప్తా ఉంటారు, అవి మలయాళంలో బాగా వినిపించవచ్చు, మనకి తెలుగులో ఓకే అనిపిస్తుంది, పర్లేదు. సో డబ్బింగ్ ఈజ్ నాట్ బ్యాడ్, తెలుగులో చూడొచ్చు. సో లూసిఫర్ లో మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్టే ఎంపురాన్ లో కూడా. అదేంటంటే ఈ డార్క్నెస్, లూసిఫర్ ఈ టైప్ లో ఏదో ఒకటి కొంచెం ఆ డైనమిక్ ఉంటుంది చూడండి మోహన్ లాల్ది, అదే మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్. అక్కడనే ఇంట్రెస్టింగ్ డైలాగులు పడతాయి, కానీ అన్ఫార్చునేట్లీ అది ఎక్కువసేపు ఉండదు. మొత్తం సినిమా కలిపితే అది ఒక 5-10 minutes ఉండొచ్చు. సో అదనమాట పాయింట్. సో కథ పరంగా చూసుకున్నప్పుడు, సినిమా పరంగా చూసుకున్నప్పుడు ఎంపురాన్ అనేది ఒక బేసిక్ యావరేజ్ సినిమా. మీకు ఈ పాలిటిక్స్, ఈ ఫ్యామిలీ డ్రామా టైప్ కథలు నచ్చితే చూడొచ్చు, నేనైతే చూడమని చెప్తాను. బట్ ఇక ఆ తర్వాత మీ ఇష్టం. బట్ అది కాదు ఈ సినిమాలో మోస్ట్ నోటిసబుల్ థింగ్, ఇది ఒక ప్యూర్ పొలిటికల్ ప్రాపగాండా అనమాట. కేరళ పాలిటిక్స్ లో లిటరలీ పార్టీల పేరు తీసుకోకుండా తీసుకున్నట్టే ఆ సినారియోని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేసిండు మన పృథ్వీరాజ్ సుకుమారన్. లైక్ లిటరలీ అక్కడ ఏవైతే మేజర్ పార్టీలు ఉన్నాయో, ఏదైతే ఇప్పుడు కొత్త పార్టీ అక్కడ ఎమర్జ్ కావడానికి చూస్తుందో, లిటరల్ గా సైడ్లు తీసుకొని మొత్తం ఇంకా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి ఏంటి అని ఆల్మోస్ట్ ఒక పార్టీ స్పోక్స్ పర్సన్ లాగా బిహేవ్ చేసిండు పృథ్వీరాజ్ సుకుమారన్ అయితే ఈ సినిమాలో. అగైన్ ఆయన ప్రిఫరెన్స్ అది, బట్ ఇట్ వాస్ వెరీ ఆబ్వియస్. ఈ రిలీజన్ పాలిటిక్స్ ని, లేకపోతే ఈ ట్రెడిషనల్ పాలిటిక్స్ మీద ఒక కామెంటరీ ఇచ్చే ప్రయత్నం చేసిర్రు. మీకు తెలుసు, నాకు తెలుసు, మనం ఈ ఛానల్లో పాలిటిక్స్, యాక్టివ్ పాలిటిక్స్ మాట్లాడము. మనం ఏదున్న ఐడియా లెవెల్లోనే మాట్లాడతాము. సో ఎవరు ఏ పార్టీకి వచ్చి తొత్తులు, ఏ పార్టీకి స్పోక్స్ పర్సన్లు, అది మనకు అనవసరం. కానీ ఈ సినిమాలో ఏదైతే ఐడియా ప్రెజెంట్ చేసే ప్రయత్నం చేసిండో పృథ్వీరాజ్ సుకుమారన్, అది చాలా సిల్లీ అనిపించింది నాకైతే. ఎందుకంటే కేరళ అనేది ఒక 2014కి ముందు చాలా పీస్ఫుల్ స్టేట్, ఇప్పుడే ర్యాండమ్గా వచ్చి గొడవలు వచ్చేస్తున్నాయి అన్నది పచ్చాబద్ధం. అది నేను వెస్ట్ బెంగాల్లో కొన్ని రోజులు ఉన్నాను, నాకు కేరళ స్టేట్ నుంచి చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. బెంగాల్ అనేది జనరల్ గానే చాలా వైలెంట్ స్టేట్, అండ్ కేరళ అనేది పొలిటికలీ చాలా చాలా వైలెంట్ స్టేట్. మీరు ఒకసారి క్రైమ్ స్టాటిస్టిక్స్ తీసుకోండి. కేరళ హ్యాస్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ పొలిటికల్ కిల్లింగ్స్ అండ్ పొలిటికల్ వైలెన్స్. అంటే రాజకీయ హత్యలు, రాజకీయ గొడవలు అనేవి కేరళ పాలిటిక్స్ లో డే 1 నుంచి ఉన్నాయి. గత 50-60 ఏళ్ల నుంచి ఉన్నాయి. ఇండిపెండెన్స్ ముందు ఏదైతే వైలెన్స్ స్టార్ట్ అయిందో అది బెంగాల్ ని, కేరళని ఏ రోజుకి వదలలేదు. కానీ ఏంటంటే కేరళలో డే టు డే లైఫ్ లో కనిపించకపోవచ్చు, కానీ పొలిటికల్ వైలెన్స్ అనేది డే 1 నుంచి ఉన్నది. కానీ ఆ విషయాన్ని చాలా కన్వీనియంట్ గా పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాలో ఇగ్నోర్ చేసేస్తాడు. ఏదో కొత్తగా వైలెన్స్ వచ్చింది స్టేట్లకి అని మాట్లాడుతూ ఉన్నారు. అగైన్ ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ అది, కానీ నాకు తెలిసిన విషయాన్ని మీతో చెప్పడం నా బాధ్యత. సో చెప్తున్నా. అంటే మనకు ముందు నుంచి తెలుసు పృథ్వీరాజ్ సుకుమారన్ ఒక పార్టీకి ఒక సైడ్ నుంచి బ్యాటింగ్ చేస్తూ ఉంటాడని. అండ్ ఎంపురాన్ లో టోటల్ ఓపెన్ అప్ అయిపోయాడు. అగైన్ ఆయన ఇష్టం అది. బట్ ఇక్కడ కామెడీ ఏంటంటే పాలిటిక్స్ ని స్టడీ చేసే వాళ్ళకి తెలుసు ఈ ఎంపురాన్ లో ఎవరినైతే క్రిటిసైజ్ చేస్తున్నారో మోహన్ లాల్ ఆ ఐడియాలజీకి లేకపోతే ఆ గ్రూప్ కి సంబంధించిన వ్యక్తి. సో ఇట్స్ లైక్ ఎవరిక్కడ ఫూల్స్, వీళ్ళందరూ ఏదో పెద్ద రాజకీయం గురించి మాట్లాడుతున్నారు, జనాల మంచి కోసం మాట్లాడుతున్నారు అనేది మూర్ఖత్వం. ఒకవేళ అది నమ్మితే మనం మూర్ఖులమవుతాం. వీళ్ళందరూ బేసికలీ రిచ్ అండ్ పవర్ఫుల్ పీపుల్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ మెయింటైనింగ్ దేర్ లెగసీ, దేర్ వెల్త్, అండ్ వాళ్ళ తర్వాత వాళ్ళ వారసులే ఆ పొజిషన్లలో ఉండాలని కోరుకోని ప్రయత్నించే వ్యక్తులు. సో నెపటిజం ని ప్రేరేపిస్తూ ఉంటారు. అండ్ లిటరలీ లూసిఫర్ లో నాకు నచ్చని విషయం, అండ్ ఎంపురాన్ లో కూడా నచ్చని విషయం ఏంటంటే సీఎం కొడుకే సీఎం కావాలి, లేకపోతే బిడ్డ కావాలి, పార్టీ నాయకులు అనేటోళ్ళు వీళ్ళే కావాలి. ఎవరు చెప్పిర్రు? అదే ఐడియాని సిమెంట్ చేస్తూ ఉంటారు. లేక వై హూ సేస్? ఇండియా ఈ రోజు ఇంత వెనుకబడి ఉండడానికి కారణం, ప్రోగ్రెస్ చేయకపోవడానికి కారణం మన కులము, మన ఫ్యూడల్ వ్యవస్థ, మన వారసత్వ పరంపరనే. అది రాజకీయాల్లో అయినా సరే, ఇంపార్టెంట్ ఇండస్ట్రీల్లో అయినా సరే, ఇంక్లూడింగ్ సినిమా. లైక్ ఈ వారసుల వల్లనే ప్రాబ్లం అంతా. ఈ సిరీస్ చాలా కన్వీనియంట్లీ ఆ వారసులన్న ఐడియాని పుష్ చేస్తూ ఉంటది. అండ్ ఎంపురాన్ లో అయితే అసలు మోతాదుకు దాటేసింది అనుకోండి. అండ్ కామెడీ ఏంటంటే లిటరలీ ఎండింగ్ వచ్చేసరికి కూడా మళ్ళీ నెపోటిజమే, లైక్ రియల్ లైఫ్ నెపోటిజం సినిమాలకు వస్తుంది. ఇక అది చెప్తే కొంచెం స్పాయిలర్ అయిపోతుందేమో, బట్ లిటరలీ నెపోటిజం. దే ఆర్ ప్రమోటింగ్ నెపోటిజం. అది పాలిటిక్స్ లో అయినా సరే, ఇండస్ట్రీలో అయినా సరే, లేకపోతే లిటరలీ సినిమాలో అయినా సరే. సో దట్ ఈస్ ద జోక్ హియర్. సో ఈ డబ్బున్నోళ్ళు లేకపోతే పవర్ఫుల్ పీపుల్ వచ్చి మేము ఏదో జనాలకి మంచి చేస్తాము ఇలాంటి మాటలు చెప్తున్నప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అన్ని రాజకీయ పార్టీలు ఒకటే, వీళ్ళందరూ ఒకటే, జస్ట్ ఎటుగాలు ఉంటే అటు తిరుగుతూ ఉంటారు అంతే. సో ఎవడు మన కోసం పని చేయడు, మనమే మన కోసం పని చేసుకోవాలి. అగైన్ మనం కొంచెం సైడ్ లైన్ అవుతున్నాం, బట్ సినిమాలో ఉన్న విషయాలు ఇవన్నీ. సో పొలిటికల్ లెవెల్ లో పెద్ద డెప్త్ ఏం లేదు. ఇట్స్ లైక్ ప్యూర్ ప్రాపగాండా.
ఓపెన్ అవుట్ రైటే. సో అది పెద్ద నాకు ఏమి ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. కొంచెం ఇంట్రెస్టింగ్ కామెంటరీ ఏదైనా ఉన్నా గానీ బాగుండేది. బట్ అన్ఫార్చునేట్లీ వీ కాంట్ ఎక్స్పెక్ట్ దట్ మచ్ డెప్త్ ఫ్రమ్ పృథ్వీరాజ్ కాబట్టి దట్స్ దేర్. బట్ యా, కేరళ ఇండస్ట్రీలో మనం ఒక స్ట్రాంగ్ ట్రెండ్ చూస్తున్నాము, ఎక్స్ట్రీమ్ వైలెన్స్ ని ప్రమోట్ చేయడం. అండ్ ఇది ఒక ఇంత పెద్ద మెయిన్ స్ట్రీమ్ సినిమా అయినప్పటికీ కూడా చాలా వైలెన్స్ చూపించారు. అండ్ అది ఎంతవరకు కరెక్టో కాదో మీరే చెప్పాలి చూసి మరి. అండ్ ఇంత పెద్ద యాక్షన్ సినిమా అయినప్పటికీ కూడా యాక్షన్ అన్న సరిగా ఎగ్జిక్యూట్ కాలేదు. అది ఇంకా బిగ్గెస్ట్ ప్రాబ్లం నాకైతే. బట్ యా, ఓవరాల్ ఎంపురాన్ ఈజ్ ఎ బేసిక్ బిలో యావరేజ్ సినిమా అండ్ ఒక పొలిటికల్ ప్రాపగండా టూల్. బట్ మీరు వీకెండ్ ఖాళీగా ఉంటే చూడండి, పర్లేదు. బట్ దీనికంటే ముఖ్యంగా నేను వీర ధీర సూర అన్న మూవీ పైన బాగా ఎక్సైటెడ్ ఉన్నా. సో ఆ రివ్యూ ఈవినింగ్ వస్తుంది. అది కూడా బాగాలేకపోతే నాకు తెలియదు మరి ఇంకా. బట్ యాజ్ ఆఫ్ నవ్ అయితే ఎక్సైటెడ్ ఉన్నా. సో ఒకవేళ అది బాగుంటే ఖచ్చితంగా అదైతే చూడమని చెప్తాను. లేదు విక్రమ్ సినిమాలు నేను చూడను, ఎంపురాన్ ఎక్సైటెడ్ ఉన్నా అంటే అగైన్ మీ ఇష్టం, యువర్ చాయిస్. ఎంపురాన్ చూస్తే చూడండి. సో ఎస్ గైస్, థ్యాంక్ యూ. ఎంపురాన్ రివ్యూ మన హిందీ ఛానల్లో కూడా అప్లోడ్ చేస్తున్నా హిందీలో. సో అది కూడా చూసి ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మన హిందీ ఛానల్ చెక్ చేయకపోతే చేయండి. సౌత్ కి హిందీ రివ్యూస్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో చెక్ దట్ ఛానల్ యాజ్ వెల్. So yes, thank you guys. Jai Hind.